హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ లవ్ అండ్ ట్రావెల్. ఈరోజు మనం ఇంట్లో ఉన్న పూజ సామాన్లను ఎలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది చాలా సింపుల్ కానీ రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే మనం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని బాగా మరిగించాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం చింతపండు, ఒక నిమ్మరసం, కొంచెం రాక్ సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది కదా, నేను ఇవే ఎందుకు యాడ్ చేశాను అని చెప్తాను. చింతపండులో న్యాచురల్ యాసిడ్ ఉంటుంది. ఇది పూజా సామాగ్రి పైన ఉన్న మురికి, బ్లాక్ లేయర్ను ఈజీగా తీసేస్తుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది షైన్ని పెంచి వస్తువులను కొత్తగా కనిపించేలా చేస్తుంది. రాక్ సాల్ట్ ఇది ఒక న్యాచురల్ స్క్రబ్బర్లా పనిచేస్తుంది. స్టబర్న్ డర్ట్ను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. అంటే ఈ మూడింటిని కలిపితే పవర్ఫుల్ న్యాచురల్ క్లీనర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి నీళ్ళల్లో మన పూజా సామాగ్రిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొద్దిగా సమయం అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలానే ఉంచాలి. తర్వాత ఒక్కొక్కటిగా బయటకు తీసి చూడండి, మురికి చాలా వరకు పోయి షైన్ అవుతుంటాయి. ఇప్పుడు లైట్గా ఒక స్క్రబ్బర్ని తీసుకొని విమ్ లిక్విడ్తో జెంటల్గా రుద్దితే సరిపోతుంది. అంతే, మన పూజా సామాగ్రి అయితే కొత్త దానిలాగా మెరిసిపోతుంటాయి. ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో మనం పూజా సామాన్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లవ్ అండ్ ట్రావెల్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.